ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత పెండింగ్ వేతనాలు వెంటనే 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 వేతనాలు వెంటనే మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత పిఎఫ్ వెంటనే ఇవ్వాలి, చెల్లించాలి. ఈఎస్ఐపిఎఫ్ ను వెంటనే చెల్లించాలి. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ 3 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ పిఎఫ్ ని వెంటనే ఇవ్వాలి. పెండింగ్ పిఎఫ్ ని వెంటనే ఇవ్వాలి. పెండింగ్ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలి. పెండింగ్ పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు పెండింగ్ 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి. నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీలో పనిచేసినటువంటి శానిటేషన్ వర్కర్స్ కు పెండింగ్ వేతనాలు దాదాపు 3 నెలలకు పైగా వేతనాలు చెల్లించాలి. అలాగే 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి పిఎఫ్ 12 మంది వర్కర్స్వి పిఎఫ్ ఒక్కొరికి 1800 కట్ అవుతుంది. దాంట్లో 1800 కట్ అయితే 3 సంవత్సరాలకు గాను ఒక్కొక్కరికి 64,800 రూపాయలు పిఎఫ్ డబ్బులు వాళ్ళకి ఖాతాలో జమ కావాలా. అయితే కేవలం 28,000 మాత్రమే జమ అయినాయి. అంటే కాంట్రాక్టర్ ఈ మెడికల్ కాలేజీలోనో హాస్పిటల్లో ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మరి ఈ చైతన్య జ్యోతికి సంబంధించినటువంటి ఏజెన్సీ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి గారు అంటే ఒక వర్కర్ నుంచి 3 సంవత్సరాల కాలంలో పిఎఫ్ డబ్బులు 37,000 రూపాయలు అవి ఇక్కడ జమ కాలేదంటే ఆ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్ దగ్గర ఉన్నాయా లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆరోపణ చేస్తా ఉన్నాం ఇదంతా కూడా ఎవరైతే కాంట్రాక్టర్ చైతన్య జ్యోతి కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి ఆయనకున్నటువంటి సబ్ కాంట్రాక్టర్ ఎవరో కానీ ఒక వర్కర్వి పిఎఫ్ డబ్బులు 37,000 రూపాయలు స్వాహా చేసినారు. ఇవి 12 మంది పూర్తిగా లెక్కేస్తే దాదాపు 4,44,000 రూపాయలు పూర్తిగా డబ్బులన్నీ కూడా కార్మికుల డబ్బులు దోచేసుకున్నారు. ఈరోజు ఈ డబ్బులు దోచేయడమే కాక 3 నెలల పెండింగ్ వేతనం ఇవ్వాల్సి ఉంది. వీళ్లకు పిఎఫ్ డబ్బులే కాదు ఈఎస్ఐ సౌకర్యం లేదు. వీళ్ళకి ఇప్పటివరకు కూడా డబ్బులు మరి వీళ్ళతో వసూలు చేసుకున్నారు కానీ ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఒక నంబర్ ఇవ్వాలి, ఆ నంబర్ ఇవ్వలేదు, ఐడి కార్డు కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళకి జబ్బులు వస్తే వీళ్లకు హాస్పిటల్ పోయి ఫ్రీగా వైద్యం చేసుకునే సౌకర్యం కూడా లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కాంట్రాక్టర్ వ్యవస్థ ఇక్కడ ఉంది. అలాగే ఈ కార్మికులంతా కూడా 6 కాలం కష్టపడి ఈరోజు డ్యూటీకి వస్తే సాయంత్రం వరకు కూడా ఈరోజు 8 గంటల పని విధానాన్ని పక్కకు పెట్టి రోజుకి దాదాపు 15-14 గంటలు ఈరోజు ఈ వర్కర్లతో ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ వర్కర్లు పనిచేసేటువంటి 12 మంది కాదు దాదాపు 20 మందికి పైగా ఎక్కువ మంది ఇక్కడ పనిచేసేటువంటి పనిని 12 మందితోనే ఇక్కడ పని చేస్తున్నారు. పని గంటలు పెరిగినాయి, శ్రమ దోపిడీ జరిగింది, పని పెరిగింది, వీళ్ళకు వేతనాలు మాత్రం పెరగలేదు. అందుకోసమనే కనీస వేతనం కావాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని రెగ్యులర్ గా జమ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంతవరకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళని మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఈ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి గారు చైతన్య జ్యోతికి సంబంధించినటువంటి ఏజెన్సీ బాలనాగిరెడ్డి గారు ఒక వర్కర్ నుంచి 37,000 కాజేశారు. మొత్తం 4,44,000 రూపాయలు జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు రానున్న రోజుల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ ఏదైతే పెండింగ్ వేతనాలు పెండింగ్ పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి చెల్లించేంత వరకు కూడా మరి కార్మికులతో పేద మహిళలు ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడి మరి మురికినెత్తేస్తా ఉన్నారు, క్లీన్ చేస్తా ఉన్నారు, ప్రజలకు సేవలు అందిస్తున్నారు, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ పేద మహిళల పొట్టగొట్టి తినడానికి ఈ కాంట్రాక్టర్ కు ఎంత దుర్మార్గమో ఎంత దోపిడీ ఉందో అర్థమవుతా ఉంది. ఇలాంటి మెడికల్ కాలేజ్ శానిటైజర్ వర్కర్ గా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల కాలం నుంచి నేను పనిచేస్తున్నాను. నాకు పిఎఫ్ డబ్బులు వచ్చేసి 64,600 చిల్లర నాకు పిఎఫ్ డబ్బులు ఉండాలా, కానీ నా అకౌంట్లో 28,000 పిఎఫ్ డబ్బులు చూపిస్తుంది. ఇప్పుడు రేపు పండగ తెల్లారితే పండగ అయినా కానీ ఈ రోజుకు 3 నెలల జీతం ఇవ్వలేదు. కానీ ఇక్కడ 48 మంది పని చేయాల్సిన చోట 22 మందితో 3 సంవత్సరాల నుంచి మేము ఊడిగం చేశాం. ఇన్నాళ్ళు మామూలు పని చేయలేదు. మాకు శక్తికి మించి మా శ్రమను దోచుకున్నారు.
కానీ మాకు దానికి తగినట్టుగా వేతనాలు కానీ పిఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ మమ్మల్ని రెగ్యులరేషన్ చేయాలన్న విధానాన్ని కానీ ఇప్పుడు కూడా ఈ తరంలో కూడా ఒక మనిషిని బానిసత్వానికి అమ్మినట్టుగా ఈ కాలంలో కూడా మేము ఊడిగాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థనే నడుస్తుంది, ఇప్పుడు కూడా దళారీ వ్యవస్థనే నడుస్తుంది. కానీ నేను ఫరూక్ సార్ని కానీ కలెక్టర్ మేడాన్ని కానీ ఒకటే మనవి చేస్తున్నాను, ఈ కాంట్రాక్ట్ పద్ధతిని మార్చి మేము మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ హాస్పిటల్కు మేము అవసరం కాబట్టి మా యొక్క వ్యవస్థలను మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా వేతనాలు కూడా పెంచి మాకు అన్ని సదుపాయాలు కల్పించాలని, ఈఎస్ఐలు పిఎఫ్లు మాకు ఏదైనా అనారోగ్యం వచ్చినా మేము కల్పించుకునే బాధ్యత, మీకు సేవ చేసుకునే బాధ్యత కూడా మాకు ఇచ్చినందుకు మేము కూడా మీకు రుణపడి ఉంటాము. మా యొక్క వృత్తిని క్రమంగాను మర్యాదగాను మీకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మేము చేసుకుంటాము. మమ్మల్ని కొంచెం దృష్టించాలని మేడాన్ని కోరుకుంటున్నాను.